నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వందల మంది యువత, సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఓవైపు ఢిల్లీ అట్టుడుకుతుంది. నిన్నటి నుంచి, ఈరోజు కాదు, నిన్నటి నుంచి అట్టుడుకుతుంది. ఇప్పుడు కూడా అట్టుడుకుతుంది. అటు పార్లమెంటుని ముట్టడికి పోతున్నటువంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తే ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారిగా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆ యొక్క ప్రొటెస్టులో చాలామంది యువత పాల్గొని రోడ్లపై పరిగెడుతూ పార్లమెంటును ముట్టడించడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రిజైన్ చేయాలి అనేది ఒకే ఒక అంశంతో అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రధాని మోడీ నివాసానికి ర్యాలీగా వెళ్ళి ముట్టడికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఏమైందేమో కానీ దేశంలో ఒక్కసారిగా కదలికి వచ్చింది. నిన్న దాడి జరిగిన ఆ దృశ్యాలు చూస్తే యువత కదిలి వచ్చిండ్రని స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరొకరు వీపులు పగిలినాయి, ఆడపిల్లల డ్రెస్సులు కూడా చినిగిపోయినాయి, తలలు పగిలినాయి, రక్తాలు గారుతున్నాయి. ఆ యొక్క దాడి దృశ్యాలు చూసినటువంటి దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి యువత ఇట్లాంటి ప్రెస్ క్లబ్లకు మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు. దీంట్లో సీజేపీ యాక్టివిస్టులే కాదు, చాలామంది విద్యార్థులు చాలామంది ఉన్నారు, వివిధ వర్గాలకు సంబంధించిన యువత ఉన్నారు. అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ. ఈ ఖైరతాబాద్ సిగ్నల్, ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మెయిన్ గేట్ ఉంటుంది కదా, అక్కడి వరకు బైక్ పార్కింగు, కార్ పార్కింగు, యువత ఎక్కడి నుంచి వస్తారో తెలియదు వీళ్ళంతా, కానీ చాలామంది వస్తూ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తారు రండి? షేక్పేట నుంచా? యా ఏంటి ఇంత ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటని అడుగుతున్నారా? 3 సంవత్సరాల నుంచి నీట్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. ఒక సంవత్సరం తర్వాత కాకపోతే ఒక సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకి ఎలా దాన్ని అరికట్టాలో చెప్పాక కూడా అవి కూడా ఫాలో అవ్వకుండా మొత్తానికి ఎవరికి సమాధానం ఇవ్వక్కర్లేదు అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అండ్ వాస్తవంగా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యువత ఇంత రావడానికి అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు వీళ్ళు ఇంత సడన్గా? అసలు ఇది అసలు వాస్తవంగా ఎవరికి తెలియదు. ఇది చూస్తూ ఉంటే ఆ వీడియోలు వందల మంది వస్తూ ఉన్నారు. అలా కాదు, అందరూ ఎవ్రీవన్ ఇస్ తెలుగు ఛానల్ కదా, తెలుగులో మాట్లాడారు. అందరూ చాలా విసిగిపోయి ఉన్నారు ఇంకా. అండ్ స్క్రీన్ నుంచి కాకుండా ఇంకా ఏమైనా చేయాలని ఉంది. మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, షేర్ చేస్తున్నాము. అండ్ మొన్న మార్చ్ అయింది, అది మిస్ అయిన వాళ్ళందరికీ ఇక్కడ తప్పకుండా అటెండ్ అవ్వమని సోషల్ మీడియాలో మంచిగా. ఇప్పుడు సీజేపీ వాళ్ళు, తర్వాత చాలామంది విద్యార్థులు, యువత ధర్నాలు చేస్తూ ఉన్నారు, మీరు చూసే ఉంటారు. సీజేపీ గురించి కాదు ఇక్కడ, అసలు పాయింట్ సీజేపీ కాదు, చేయొచ్చు, బట్ ఇది ఒక పొలిటికల్ పార్టీ గురించి కాదండి. మేము వచ్చి సీజేపీకి సపోర్ట్ చేయట్లేదు, మేము వచ్చి స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నాం. యా, డోంట్ మేక్. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఇన్ని నిరసనలు జరుగుతున్నాయి, ఇంత ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, కారణం ఏంది అసలు? వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను అడుగుతున్నా ఎందుకు తీసుకోవట్లేదని. యా, మీ ద్వారా అడుగుతున్నా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు అకౌంటబిలిటీ అని. వాళ్ళకు ఓట్సే ముఖ్యం అనుకుంటా. ఒరిస్సా లూజ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటా. సో మేబీ దే వోంట్ డూ ఎనీథింగ్. కానీ మీరు చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు. నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి వచ్చే వరకు డబల్ అయ్యారు జనం. సో దాదాపు ఒక 100 మంది ఉంటారా? ఈజీగానండి. 1000 పైనే ఉంటారేమో. ఐ డోంట్ నో, బట్ దర్స్ మెనీ పీపుల్. ఇంతమందికి డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. యూజువల్లీ హైదరాబాద్లో ఎవడు రాడు, బయటకు వచ్చి ఇది ఒక హఠాత్ పరిణామం అనుకోండి, కానీ చాలా మంచిగా జరుగుతుంది. ఢిల్లీలో లాఠీచార్జ్ జరిగింది, ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు, చాలా ఘోరంగా జరుగుతుంది. ఎట్లా ఏం మాట్లాడతారు దాని గురించి? ఇది డెమోక్రసీ కాదనిపిస్తుంది రోజు రోజుకి. ప్రొటెస్ట్ చేయడం మన హక్కు, కానీ ఐ డోంట్ థింక్ రూల్స్ గవర్నమెంట్కి సరిపోవు. ఎవరైనా వాళ్ళు అగేన్స్ట్ మాట్లాడితే వాళ్ళు యాంటీ నేషనల్స్. మోడీ స్పందిస్తూ ఈ లీక్ జరిగిన అంశం ఏదైతే ఉందో ఆ దోషులను మేము కఠినంగా శిక్షిస్తామని ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టున్నాడు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. నాకు తెలియదు అండి దాని గురించి. ఏంటి మీ ప్రణాళిక ఏంది? ఇక్కడ ఏం చర్చించుకున్నారు? ఏం ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు? భవిష్యత్తులో ఏమైనా చేయాలనుకున్నారా? ఏంటి ఇక్కడ ఏం నిర్ణయించుకున్నారు? ఇక్కడనా? ఇది ప్రెస్ మీట్ టు షో వీఆర్ టుగెదర్ విత్ ద ప్రొటెస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది నిజంగా హఠాత్ పరిణామమే, వాస్తవంగా కూడా హఠాత్ పరిణామమే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ స్థాయిలో జనాలు రావడం అంటే మామూలు విషయం కాదు. అసలు యువత ఎక్కడి నుంచి వచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకసారి వీళ్ళ దగ్గర మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం?
హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఏంటి సడన్ గా అసలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వందల మంది కనిపిస్తా ఉన్నారు. ఇది అంటే ఎట్లా గ్యాదర్ అయినరు, ఎట్లా సాధ్యమైంది? సోషల్ మీడియా అండి. ఇన్స్టాలో అందరూ పోస్టులు పెట్టారు కదా, అది చూసాం. అయినా నిన్న ఈరోజు పేపర్ చూస్తే నిన్న అంత దారుణంగా పిల్లల్ని రేపొద్దున డాక్టర్స్ కావాల్సిన వాళ్ళని అలా కొట్టారు పోలీసులు. వాళ్ళు కూడా అడిగింది ఏమీ అన్యాయంగా అడగలేదు. వాళ్ళు ఏమన్నారు, ఇలా పేపర్లు లీక్ అవుతున్నాయి, దీన్ని ఆపండి అంటే ఎవరు బాధ్యత తీసుకోరా దేశంలో? ఇలా తప్పు జరిగింది, ఇలా నెక్స్ట్ టైం జరగదు అని చెప్పి వాళ్ళని పాసిఫై చేసి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండడానికి ఏమేం చేస్తాము చర్యలు అది చెప్పాలి. కానీ వీళ్ళు అడిగిన దానికి వాళ్ళ దుబ్బరలే పగలగొడితే ఏమీ డెమోక్రసీ నడుస్తుంది కంట్రీలో అసలు. అండ్ గవర్నమెంట్ ప్రశ్నిస్తే చాలు దేశాన్ని ద్రోహులు అన్నట్టు, ట్రేటర్స్ అన్నట్టు, టెర్రరిస్టులు అన్నట్టు చేస్తున్నారు. గవర్నమెంట్ వేరు, నేషన్ వేరు. గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం, వాళ్ళ చర్యల్ని అడుగుతున్నారు కానీ దేశద్రోహులు కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేశాన్ని ఇంకా ఎక్కువ ప్రేమించేవాళ్ళు. దేశం బాగుపడాలి, నెక్స్ట్ తరం బాగుండాలి, ఈ సమస్యలు ఉండకూడదు అనుకున్న వాళ్ళే ఇలా ప్రొటెస్ట్లు చేయడానికి యాక్టివిస్టులు లాగా అవుతారు. హ్యాపీగా ఇంట్లో కూర్చుని భోంచేసి పడుకుంటే ఏమీ మార్పు జరగదు, దేశం ఇలాగే అయిపోతుంది. మరి వాళ్ళు దేశ ద్రోహులు వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా కొందరు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే నాకైతే ఎవరు పేర్ చేయలేదండి. నేను పేపర్ చూశాను, నాకే చాలా బాధ అనిపించింది. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరు ఇస్తున్నారు? ఎవరిని పేమెంట్ ఇస్తున్నారా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కష్టపడి వచ్చాము. అసలు ట్రాఫిక్ అంతా జామ్ అయింది, ఎక్కడి నుంచో నడిచి వచ్చాము. అనడానికి ఏముంది, ఏమైనా అనొచ్చు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని భోంచేసి మంచిగా కూల్గా ఏసీలో కూర్చొని ఎన్నన్నా చెప్పచ్చు. ఇలా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని రకరకాలుగా అనొచ్చు. ఢిల్లీలో లాఠీ చార్జ్ కూడా జరుగుతూ ఉంది ఇప్పటికీ, స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతున్నట్టుంది. పార్లమెంట్ ముట్టడి కోసం రాహుల్ గాంధీ వీళ్ళంతా లాఠీ చార్జ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. పోలీసులు పిల్లలు రాయట్లేదా, ఎగ్జామ్స్ రాయట్లేదా, నీట్లు రాయట్లేదా? మళ్ళీ రాసిన ఎగ్జామే రాయడం అంటే అసలు ఏమి జోకా అది? అంత వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి, వాళ్ళ శ్రమ అంతా పెట్టి సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి సింపుల్గా లీక్ అయింది అని సింపుల్గా అనేస్తే ఏంటి అది? వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి? ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు పిల్లలు కూడా? వాళ్ళందరికీ ఎవరు బాధ్యులు? మోడీ కూడా స్పందించినట్టున్నాడు, దోషులపై చర్యలు ఉంటాయి అని ఏదో పాస్ చేసినట్టు. అది నాకు తెలియదు. చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది యువత, విద్యార్థుల, చాలా మంది పౌర సమాజం మినిమం అది ఆయన చేసిన దాంట్లో. పోనీ రాజీనామా చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మేము ఇంకోసారి ఇలా అవ్వదు అన్న గ్యారంటీ ఇవ్వాలి కదా. మేము ఇన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఇంకోసారి లీక్ అవ్వకుండా చూస్తాము అని అదన్నా గ్యారంటీ ఇవ్వాలి కదా. మీరు ఇక్కడ ఏం చర్చించుకున్నారంటే ఏంటి కార్యాచరణ, ఏంది భవిష్యత్తులో ఫ్యూచర్? మేము వచ్చేటప్పటికే చాలా మటుకు అయిపోయింది. అందరూ మాట్లాడారు, నాకు తెలియదు. వాళ్ళని అడగండి, మాట్లాడిన వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు, వాళ్ళని అడగండి. థ్యాంక్ యూ. ఉన్నారు ఇంకా కొంచెం మాట్లాడతారా మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రొటెస్ట్కి వచ్చారా? ఏంటి ఇది సడన్ గా హఠాత్ పరిణామం, ఇంతమంది? హఠాత్ పరిణామం ఏం లేదండి. అంటే నేనేమంటున్నా అంటే పెద్దగా ఎక్కడ తెలియదు వాస్తవంగా. ఢిల్లీలో అందరు తెలుసు కదా. ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ స్థాయిలో రావడానికి సోషల్ మీడియా ఎంత బలంగా ఉన్నప్పుడు తెలియకుండా ఎట్లా ఉంటుందండి? ఏం చర్చించుకున్నారండి? ఇక్కడ చాలా మంది వచ్చారు. జస్ట్ నేను ఇప్పుడే వచ్చానండి, ఇంకా తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఏదైనా కానీ ప్రస్తుతానికైతే స్టూడెంట్స్ని జంతర్ మంతర్లో కొట్టడం కానీ జరిగింది, కానీ అది చాలా రాంగ్ అండి. స్టూడెంట్ మీద చేయడం అనేది చాలా రాంగ్ అసలు. ఇప్పటికి కూడా జరుగుతున్నట్టుండే నిరసనలో, ఇప్పటికీ లాఠీ ఆల్రెడీ జరుగుతుందండి, ఇంకా జరుగుతుంది. ఆల్రెడీ లైవ్ చూస్తున్నాం, ఢిల్లీలో ఇంకా జరుగుతూనే ఉంది ఆల్రెడీ. ఇప్పుడు దీని అంతటి కారణం ఏంటంటే ఈ పేపర్ లీక్ అవ్వడం కానీ వీటి గురించి చాలా ఇదిగా జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. స్టూడెంట్స్ తరపున గలమిప్పాలి, గొంతెప్పాలన్న ఉద్దేశంతోనే జరుగుతుంది కాబట్టి దీని నిరాశంగా మా మద్దతు కూడా తెలపడానికి మేము వచ్చాం ఇక్కడికి. కేంద్రం మొండి వైఖరి ఎందుకు, అంత మొండిగా ఎందుకు ఉంది అని మీరు అనుకుంటున్నారు? అనుకుంటే ఏం లేదండి, మోడీ అన్నాడు అసలు అటు ప్రధానంగా పనిచేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ వచ్చిన తర్వాతే, నేను 90sలో పుట్టాను, నేను ఉన్నాక ఇప్పుడు దాకా రాజకీయం చూస్తూనే ఉన్నా. భారతీయ జనతా పార్టీ మోడీ వచ్చిన కాడ నుంచే మత కలహాలు కానీ కుల వివక్షణ కానీ మొత్తం పెరిగిందే ఇప్పటి నుంచి. ఎప్పుడైతే మోడీ పరిపాలన మాని వేరే పరిపాలన వచ్చిందో అప్పుడు ఇండియా ఉన్న బాగుపడే మార్గాలు ఉన్నాయి. లేదంటే కనుక ఇలాగే మత కలెక్షన్లు, కుల కలెక్షన్ జరుగుతూనే ఉంటే, ఈ పేపర్ లీకులు జరుగుతూనే ఉంటే, ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోతూనే ఉంటారు. విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎలాంటి ఉపయోగం లేని ప్రభుత్వం ఏదో ఉందంటే కనుక బీజేపీ ప్రభుత్వం ఒక్కటే. ఇప్పుడు చాలా రోజుల నుంచి నిరసనలు జరుగుతున్నాయి. చాలామంది మీరు యువతగా డిమాండ్ చేస్తున్నది కేవలం రిజైన్ చేయమని అడుగుతున్నారు. ఎందుకు రిజైన్ చేయకుండా అదే కుర్చీలో అట్లే పట్టుకొని కూర్చున్నాడు? ఎందుకు రాజకీయాల్లో వాళ్ళకి ఆ కుర్చీలో ముఖ్యమనే ఏమనుకుంటున్నారు మీరు?
ప్రస్తుతానికైతే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం తెలియదండి. ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తులో ఏమైతే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కానీ వాళ్ళకి గవర్నమెంట్ మీకోసం ఇది చేస్తున్నాను మీకోసం ఇట్లా కొన్ని పథకాలు ఉన్నాయి వీటిని మీరు ఉపయోగించుకొని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి కానీ స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ ఎలాంటి ఉపయోగం లేదండి. ఒకసారి గవర్నమెంట్ అనేది దిగొచ్చి మీకు ఏం తక్కువైంది ఏంటని అడిగితే మాట్లాడితే కానీ వాళ్ళ డిమాండ్స్ ఏంటి చెప్తారు. అంతేగాని తెలియకుండా వాళ్ళు శాశ్వతంగా చేశారు. ర్యాలీలో రాత్రి తీసుకొచ్చి లారీలో రాళ్ళు పెట్టారు ఓ పక్కన, పగిలిపోయిన కార్లు పెట్టారు ఓ పక్కన. ఎందుకు అవి మొత్తం మళ్ళీ స్టూడెంట్స్ మీద దోసి వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపించి వాళ్ళని ఇబ్బంది పెడదామండి. ఏం ఉపయోగం అండి? బీజేపీ ప్రభుత్వం అంతా దొంగ ప్రభుత్వం. మోడీ అంత కూడా ఉండడు కదా వాడు. ఏంది సోమాజిగూడలో ఇంత జనం రావడానికి కారణం ఏంది? అటు జంతర్ మంతర్లో నిరసనలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ అసలు హఠాత్ పరిణామంగా జరిగింది, ఎక్కడ న్యూస్ కూడా లేదు. ఎట్లా గ్యాదర్ అయింది, ఎట్లా సాధ్యమైంది? లైక్ చిన్న చిన్న సోషల్ మీడియా అకౌంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ అనేది ఒకటి కామన్ అయిపోయింది. అందులో ప్రతి ఒక్కరు పోస్ట్ చేసారు సోషల్ మీడియా అకౌంట్స్లో. లైక్ సోషల్ మీడియా అకౌంట్స్లో చిన్న చిన్న అకౌంట్స్లో ప్రతి ఒక్కరు ఎవరెవరికైతే చిత్తశుద్ధి ఉందో నిన్న పోలీసులు చేసిన దారుణాలు చూసి దాన్ని తట్టుకోలేక సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ మీట్ ఉందని చెప్పగానే ఎక్కువ ప్రచారం జరగకపోయినా కానీ కొంతవరకు ప్రచారమైనా కానీ ప్రతి ఒక్కరు ఇంతమంది గ్యాదర్ అవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ. లైక్ అంటే ఇప్పుడు సిజేపీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందా లేకపోతే ఎట్లా? ఏ జేపీ లేదన్నా, ఇట్స్ యూత్ ఆఫ్ నేషన్. తెలంగాణలో ఉన్న యూత్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న యూత్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా బాధ. ఢిల్లీలో అంతమందిని కొడుతున్నప్పుడు ప్రతి ఒక్క యూత్ అన్నప్పుడు యూత్ అంటే ప్రతి ఒక్కరి రక్తం మరుగుతుంది కదా. దట్టు ఇది మన తెలంగాణ పౌరుషాల గడ్డ. ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ఎంబటే ఉరికొచ్చేటోళ్ళు మన తెలంగాణలో. అట్లాంటి అన్యాయం అట్లా ఢిల్లీలో స్వాతంత్రం కోసం కొట్లాడిన విధంగా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే ఆ అన్యాయాన్ని సహించలేక ఇవాళ ఇంతమంది రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పుడు ఏం చర్చించుకున్నారు? మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏముంది? లైక్ ప్రెస్ మీట్ అంటే నిన్న జరిగిన అన్యాయాన్ని ఎలా అరికట్టాలి, ఇలాంటివి ముందు జరగకుండా ఎలా చూసుకోవాలి, నిన్న వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటి, ఇవన్నీ ఏందని చెప్పి ఒకసారి ఆలోచించి మాట్లాడారు అందరూ. లైక్ ఢిల్లీలో కూడా చూస్తున్నారు మీరు పరిణామాలు, లాఠీ చార్జీలు, కథ కార్ఖాను. దానిపై ఏం స్పందిస్తారు ఒక యూత్గా? అన్న నేనేం చెప్పదలుచుకున్నా అంటే నిన్న జరిగింది తీవ్రంగా ఖండిస్తూ ఇదొక అన్యాయం, ఇదొక పోలీసుల కుట్ర, ఇదొక రాజకీయ కుట్ర. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థిని కొట్టిన ప్రతి ఒక్క దెబ్బకి ప్రతి ఒక్కరికి ఇదొక అన్యాయంగా మేము తీసుకుంటున్నాం.